ఆ విధంగా గంగాదేవి దివ్య సుందర రూపంతో వచ్చి ప్రతీపుని కుడితొడ మీద కూర్చొని తనని వివాహం చేసుకోమంది. అప్పుడు ప్రతీపుడు అన్నాడు, అగ్నిసాక్షిగా వివాహమాడిన భార్యతో తప్ప ఏ స్త్రీతోనూ సాంసారిక సుఖాన్ని అనుభవించే అక్రమానికి నా మనస్సు అంగీకరించదు. పైగా కన్న సంతానం కూర్చోవడానికి యోగ్యమైన కుడితొడ మీద కూర్చున్నావు. నిన్ను భార్యగా స్వీకరించడానికి వీల్లేదు. కుమార్తెతో సమానమైన కోడలివి నువ్వు కావచ్చు. కాబట్టి నా కుమారుడికి భార్యగా అవుతావు అన్నాడు. అప్పుడు సరేనని గంగాదేవి మళ్ళా జలస్వరూపాన్ని పొంది వెళ్ళిపోయింది. ఆ తర్వాత ప్రతీపుడు పుత్రుడి కోసం సహధర్మచారిణి అయిన సునందాదేవితో కూడి సమస్త పుణ్యతీర్థాలలోనూ వేదధర్మోచితమైన వ్రతాలను నిర్వహిస్తూ చాలా కాలం తపస్సు చేయగా దేవతలతో సమానమైన వాడు వీరశ్రేష్ఠుడు మహాదాత అయిన శంతనుడు జన్మించాడు. కొంతకాలానికి ప్రతీపుడు సమస్త రాజ్యభారాన్ని శంతనుడికి కట్టబెడుతూ, నేను గంగా తీరంలో తపస్సు చేసుకుంటూ ఉండగా సన్నటి నడుము గల చాలా అందంగా ఉన్న దేవతాస్త్రీని చూశాను. నా కుమారుడికి భార్యవు కమ్మని చెప్పాను. కాబట్టి నీకు గాని ఆ కన్య తటస్థపడితే నువ్వు ఆవిడ్ని తప్పకుండా వివాహం చేసుకో అని చెప్పి తపోవనానికి వెళ్ళిపోయాడు ప్రతీపుడు. కొంతకాలం తరువాత ఒంటరిగా వేటకిపోయి అలసిపోయి గంగా తీరంలో ఇసుక తిన్నెలపై విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో శంతనుడికి చక్కని శరీర సౌష్ఠవం కలది, ఎత్తైన ఎద కలిగినది, మేలు రకాలైన వస్త్రాల్ని ధరించిన దేవతాస్త్రీ కనిపించింది. అప్పుడు ఆవిడ్ని చూసి శంతనుడు, కని వనకన్యయో ధనుజ కన్యకయో భుజేంద్ర కన్యయో అనిమిష కన్యయో ఇది వియచ్చర కన్యకయో పూర్వమీ వనమున కిట్టులు ఏకతమ వచ్చునే మానవ కన్యయంచున్ అయి అనఘుడు తానించిత్తమున ఆదట పోవక చూచెన్ ప్రీతితో. నిర్మల స్వభావుడైన శంతనుడు ఆ కన్యని చూసి, ఈమె దేవకన్యో రాక్షస కన్యో సర్పరాజపుత్రికో దేవతా కన్యో లేక గాంధర్వ కన్యో అని భావించి ఆమె సౌందర్యాన్ని అద్భుతమైందిగా ప్రశంసించి, మానవ కన్య అయితే అడవిలో ఒంటరిగా వస్తుందా అని అనుకుంటూ నిమితీరక ఆమెను ఆసక్తితో చూశాడు. ఆవిడ కూడా ఆ రాజు యొక్క రూపాన్ని, యవ్వనాన్ని, సౌందర్య హావభావాలను చూసి వాటికి వసురాలై అపారమైన అనురాగంతో అతడే చూస్తూ ఉండగా ఇద్దరూ కూడా మన్మథ ప్రభావానికి గురి కావడం వలన చూపులతోనే ఒకరి పట్ల ఒకరు అనురాగం కలిగి ఆకర్షితులయ్యారు. అప్పుడు శంతనుడు, ఎవరు నువ్వు, ఎక్కడి నుండి వస్తున్నావు అని అడిగాడు. అతడు తన యందు గాఢమైన అనురాగం కలిగి ఉండటానికి గ్రహించిన గంగాదేవి ఈ విధంగా అంది, భూనాథ నీకు భార్యంగా నన్ను పరిగ్రహింపకడుకొని ఇష్టంబేని సమయంబు సేయుము మానుగ నాకిష్టమైన మార్గమున్ ప్రీతిన్. ఓ రాజా, నీ భార్యగా ఉండడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నేను ఏ పని చేస్తున్నా నీవు అడ్డు చెప్పకుండా నా ఇష్టం వచ్చినట్టు నన్ను నడవనివ్వాలి. నా మనస్సుకు కష్టం కలిగించే మాట గాని ఇష్టం లేని పని గాని చేసినట్లయితే నేను నిన్ను విడిచి వెళ్ళిపోతాను అంది గంగాదేవి. శంతనుడు ఆవిడ షరతుకు అంగీకరించి ఆమెని వివాహం చేసుకున్నాడు. గంగ కూడా మానవ రూపం దాల్చి అతడు కోరినట్లల్లా సుఖాలను అనుభవిస్తూ వచ్చింది. ఆ తర్వాత వసువులు ఒక్కొక్కరే పుడుతూ ఉండగా పుట్టగానే వారిని గంగానదిలో నీటిలో పడేసేది. శంతనుడి ఘోరాన్ని కళ్ళారా చూస్తున్నా ఎందుకు ఈ విధంగా చేస్తున్నావని భార్యని అడగలేకపోయేవాడు. ఒకవేళ అడిగితే తనను ఎక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతుందో అని భయం. ఈ విధంగా 7 బిడ్డలను విడిచే వరకు మౌనంగా చూస్తూనే ఉన్నాడు శంతనుడు. 8వ కుమారుడు కలిగాడు. అప్పుడు కూడా ఆ బిడ్డను గంగలో విడిచిపెట్టడానికి వెళ్తోంది. శంతనుడు నిరోధించాడు. ఇంతమంది బిడ్డల్ని గంగలో విడిస్తే నేనేం కావాలి అని రోధిస్తున్నాడు శంతనుడు. అప్పుడు అన్నది గంగ, ఓ మహారాజా, నేను చేస్తున్న పనికి అడ్డు తగిలావు కనుక నియమానుసారం నిన్ను విడిచి వెళుతున్నాను. వెళ్ళబోయే ముందు నీకు రహస్యం చెప్తాను విను అంటూ వశిష్ఠ మహాముని శాపం వల్ల వసువులు 8 నా గర్భాన్న పుట్టి శాప విముక్తులు కావాలి. వారిలో 8వ వాడు నీకు ఆనందాన్ని కలిగిస్తాడు. వీడు
వసువులలో ఒక్కొక్కళ్ళ 4 వంశాన్ని ధరించి సమస్త ధర్మాలకు మూర్తి కట్టినవాడుగా పుట్టాడు. లోకశ్రేయస్సు కొరకు భూలోకంలో చాలా కాలం ఇతడు జీవిస్తాడు. వీడు నిఖిల విద్యావిధుడై లోక విఖ్యాతుడవుతాడు అని చెప్పి గంగాదేవి తన నిజరూపాన్ని చూపించి వసువులు భూలోకంలో పుట్టగానే తిరిగి దేవలోకానికి పోవడాన్ని వివరించి చెప్పింది. 8వ వసువైన ప్రభాసుడు భీష్ముడిగా పుట్టిన వైనాన్ని శంతనుడికి చెప్పి ఆ పిల్లవాడికి దేవవ్రతుడని పేరు పెట్టి అతడు పెద్దవాడయ్యేంత వరకు తన వద్దనే ఉంటాడని గంగాదేవి ఆ బాలుణ్ణి తీసుకుని వెళ్ళింది. శంతనుడు విచారిస్తూ హస్తినాపురానికి చేరుకున్నాడు.